హలో అండి అందరికీ. నేనైతే ఈరోజు వరి పొలంలోకి వెళ్ళాను. వరి పొలం అంటే మా ఆయన చేస్తున్నాడు పాపం కష్టపడి. మనది కాదు, అంటే అదేమంటారు, లీజుకి తీసుకోవడం అంటారు కదా, పాలికి చేయడం అంటారు ఈ ఊర్లో అయితే. ఆడికి వెళ్ళాను. మందు కొట్టాలి, నువ్వేం పని చేయబడలేదమ్మా, ఊరిని అట్ట నీళ్లు ముంచిపోయి చాలు నాకు అని చెప్పాడు. తీరా అక్కడికి వెళ్తే చాలానే జరిగాయి అంటే ఎంత కష్టపడ్డానో తెలుసా. నాకైతే ఏడుపు వచ్చింది నిన్న. ఎందుకు మా ఆయన పాపం ఇంత కష్టమైన పని సెలెక్ట్ చేసుకున్నాడని. నేను ఊరికే నాకు ఆ కైల మీద తిరిగితేనే నాకు అంత కాలు నొప్పులు కనిపించాయి. పాపం ఆయన ఆ బుడద దాంట్లో తిరుగుతుంటే ఎందుకు ఇట్లాంటి పనులు సెలెక్ట్ చేసుకుంటాడు అని అనిపించింది. చాలా కష్టం అబ్బాయి, ఏమన్నా మనం అనుకుంటాం కానీ ఆ పొలాలు చూసేదానికి చాలా బాగుంటాయి. దాంట్లో పని చేయడం అయితే చిన్న కష్టం కాదు. ఆయనంత ఎత్తుంది ఆ వరి. మామూలుగా వరి అంటే తక్కువ పెరగద్దని నేను అనుకుంటున్నా. మనం పల్లెటూరులో ఉన్నప్పటికీ మనకేమంత పెద్దగా తెలియదు కదా, మనం పోం కాబట్టి పొలంలోకి. లాస్ట్కి అయితే ఇంకా తట్టుకోలేక నెత్తి గుడ్డ కట్టేసా. ఎట్టయితే అట్టయింది. ఎండ చిన్న ఎండ కాదు, పెద్ద అనుభవం నిన్న. మీకు చెప్పినా కూడా ఈ వీడియోలో చెప్పినా మీకు టైం సరిపోదు. అందుకే పెద్ద వీడియో అనేది ఇద్దాం అనుకుంటున్నా. అంటే అదే లాంగ్ వీడియో అంటారు కదా, అది చేద్దాం అనుకున్నాను. చేస్తున్నాను, రేపు అప్లోడ్ చేస్తాను. విషయం ఏంటంటే వరి పొలంలో మందు కొట్టడం అనేది చిన్న కష్టమైన పని కాదబ్బా. ఎవరైనా చూసేవాళ్ళని మనకి వీళ్ళకేమి సాయంత్రానికి 1000 రూపాయలు తెచ్చుకుంటూ అనిపిస్తుంది, కానీ చాలా కష్టం. నేనైతే తిరిగి అలసిపోయాను. 2-3 దగ్గరలు పడ్డాను కూడాను. విషయం ఏంటంటే పొద్దే పోయింది మేము అక్కడ చేసేటప్పటికి. ఎందుకనేది మీకు పెద్ద వీడియోలో చెప్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.